అస్మత్ శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. లక్ష్మీదేవి స్థిర నివాసం ఎక్కడ ఉంటుంది? పచ్చని తోరణాలు, ఎంతో అందమైన ముగ్గులు, మంగళ వాయిద్యాలు, దీపం, దైవం ఉన్న చోట్ల మహాలక్ష్మి ఎంతో ఆనందంగా నివసిస్తుంది. పరధనం, పరస్త్రీని, పరల సొత్తును తృణంగా భావించే వారింట ఆ జగన్మాత నివసిస్తుంది. జీవనదులను, నిండు సరస్సులను, గోవు తోకయును, గోధూళి ఎందును, బిల్వం, తులసి, అశ్వత్థం, మరువం, చంపకం, పారిజాతం, పద్మం, మల్లె, మామిడి, పత్రపుష్పాదులు శ్రీ మహాలక్ష్మి నివసించు స్థానములు. అతిథులను ఆదరించేవారు, తల్లిదండ్రులను సేవించేవారు, దానం ధర్మం కలవారు, వినయ విధేయతలు కలవారు, సత్యశీలురైన విద్వాంసుల కల గృహములందు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. పసుపు, పారాణి, కుంకుమ, కాటుకలచే, అందమైన ఆభరణాలచే అలరారు ముత్తైదువులు శ్రీ మహాలక్ష్మి స్వరూపులు. అనాచారాలు, అన్నం వృధా చేయువారు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో నిద్రించేవారు, ఎడమ చేతితో ఇచ్చి పుచ్చుకునేవారు, మడి ఆచారం లేనివారు, స్త్రీ సంతాన ఆస్తిని అపహరించువారు, అతిథులను సంతృప్తి పరచనివారు, గురుపత్నిని అన్నభార్యను సవతి తల్లిని తల్లిగా భావించనివారు, ఇటువంటి వారు ఉన్న గృహముల యందు శ్రీ మహాలక్ష్మి ఎటువంటి పరిస్థితుల్లోనూ నివసించదు. ఎవరైతే తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, నిత్యం దీపం వెలిగిస్తూ, దేవతారాధన చేస్తూ, సత్యం పలుకుతూ, ధర్మబద్ధ జీవితం కొనసాగిస్తూ, ఇంటికి వచ్చిన అతిథిని సాక్షాత్తు శ్రీమన్నారాయణునిగా భావిస్తూ, వారికి సకల మర్యాదలు చేసే వారింట శ్రీ మహాలక్ష్మి ఆనందంగా నివసిస్తుంది. మరి మన అందరి గృహాల్లో మహాలక్ష్మి ఆనందంగా కొలువై ఉండాలంటే మనందరం అనాచారాలు వదులుకొని సత్ప్రవర్తనతో జీవించాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.